सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. సనాతన ధర్మం మరియు హిందూ ధర్మం, ఈ రెండింటికి సారూప్యత ఏమిటి? ఈ రెండు వేరువేరా అని మనం ఆలోచించినట్లయితే, సనాతన ధర్మంలో ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరించే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అదే హిందూ ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన అంటే శాశ్వతమైనది, నిత్యమైనది, ఎవర్ గ్రీన్ అంటాం కదా, అదే. ఎప్పుడూ కూడా ఏ కాలానికి కాలం ఎంత మారినా ఆ కాలానికి అనుగుణంగా ఉండేటటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్నే సనాతన ధర్మం అంటారు. దీంట్లో ఈ సనాతన ధర్మానికి మతం అంటూ ఏమీ లేదు. విశ్వవ్యాప్తమైనటువంటిది సనాతన ధర్మం. అందుకే ప్రపంచంలో అన్ని ఖండాల్లోనూ కూడా ఆచరించారు. అంచేతే ప్రపంచంలో మీరు ఎక్కడ గొయ్యి తీసినా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ సముద్ర గర్భంలో వెతికినా ఒక్క సనాతన ధర్మం తాలూకు చిహ్నాలే కనపడతాయి తప్ప ఇతర మతాల తాలూకు చిహ్నాలు ఎక్కడా కూడా ఎంత పెసరు కూడా కనిపించవు. కారణం సనాతన ధర్మం విశ్వవ్యాప్తమైనటువంటి కారణం చేత. సృష్టి ఆరంభం నుంచి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, విశ్వానికి ఆధారమైన ప్రకృతి. ఒక విశ్వం ప్రధానంగా ఆధారంగా ఉండాలంటే ప్రకృతి కావాలి. ఈ ప్రకృతి నియమాలు అని అంటాం కదా, పెద్దలు అంటారు కదా, ప్రకృతి నియమాలు అంటే మనం నియమం తప్పొచ్చు, కానీ ప్రకృతి నియమం తప్పదు. వర్షాకాలంలో వర్షం పడాలి, వేసవకాలంలో ఎండలు కాయాలి. ఇలాగా ప్రకృతి నియమాలు ధర్మాన్ని తప్పకుండా నియమానుసారంగా అది ప్రవర్తన చేస్తూ ఉంటుంది. ప్రకృతికి ఉండే లక్షణాలన్నీ కూడా జీవరాశులు కూడా ఉంటాయి. ఏ సమయంలో ఏ ఏ జంతువులు మేల్కొనాలి, ఏవి పడుకోవాలి, ఏ ఏ సమయంలో ఆహారం తినాలి, ఏ ఏ సమయాల్లో తినకూడదు, అంటే జీవన విధానం పూర్తిగా కూడా సృష్టి క్రమానుగతంగా దఖలపడినటువంటి నియమాలే ఈ సనాతన ధర్మంలో ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. అయితే యూనివర్సల్ అంటున్నాం కదా, మరి అందరికీ ఉండేటటువంటి గుణగణాలు ఏంటి? ఏమిటి అవసరం అయింది, ఏమిటి కావాలి ఈ మనిషికి అని అడిగితే ఇప్పుడు చెప్పారనమాట. ఇది మతానికి సంబంధం కాదు, ప్రాంతానికి సంబంధం కాదు, ఒక వ్యక్తికి సంబంధం కాదు, అందరికీ కామన్గా ఉండవలసినటువంటి లక్షణాలు. అవి సత్యం, ఎవరూ కాదనడం కుదరదు. అహింస, ఎవరూ కాదనడం కుదరదు. దానం, ఎవరూ కాదనడం కుదరదు. క్షమ, దయ, యజ్ఞం, తపస్సు వంటి నిత్య ధర్మాలన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. మరి దీన్ని ఎవరైనా కాదనడానికి అవుతుందా? అవదు కదా. మానవ కులం అంతటికీ వర్తిస్తుంది. అంతేగాని మళ్ళీ మానవుల్లో ఒక జాతికి పనిచేస్తుంది, ఒక కులానికి పనిచేస్తుందని లేదు. ఇది అన్ని కులాలకి కావాలి, అన్ని మతాలకి కావాలి, మనిషి అన్నవాడు ప్రతి వాడికి కావాలి. ఇది అందుచేత సనాతనం అంటే నిత్య నూతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది అని చెప్పి మనం అర్థం చెప్పుకోవాలి. మరి హిందూ ధర్మం, హిందూ అన్న పదం సింధు నది నుండి వచ్చిందని చెప్పి చెప్తారు పెద్దలు. విదేశీయులు అంటే ప్రత్యేకంగా పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింధు నది తూర్పున నివసించే వారిని హిందువులు అని చెప్పడం జరిగినది. ఆ తరువాత అక్కడి ప్రజలు వేద ఆధారిత జీవన విధానం అలవర్చుకున్నారు. వేదం ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన విధానాన్ని వీళ్ళు అనుసరించడం మొదలెట్టారు. దీంట్లో ఏమిటి వేద ఆధారిత జీవనం అంటే, ఏదైతే వేదం ప్రతిపాదించిందో ఇలా బతకండి, ఇలా జీవనం చెయ్యండి అని ప్రతిపాదించిందో ఆ విధం ఆచారాలు, దేవత ఆరాధన, కర్మకాండలు అన్నిటినీ హిందూ ధర్మం అని పిలిచారు. ఈ వేద ఆధారిత కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు హిందువులు. సింధు నది పరివాహ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆ సింధువులల్లా హిందూ అయ్యారు, హైందువులయ్యారు. మరి వేద ఆధారిత గ్రంథాలు ఏమిటి
అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ హిందూ ధర్మానికి ఆధారం. విశ్వానికి చెందిన శాశ్వతమైన ధర్మశాస్త్రమే సనాతన ధర్మం అంటే. మరి హిందూ ధర్మం, సనాతన ధర్మం భారతదేశంలో ఆచరణలోకి వచ్చిన రూపం. వేద ఆధారిత జీవన విధానం ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, ఏ దేశంలో ఆచరిస్తూ ఉంటారో, ఏ ప్రాంతంలో ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా హిందువులు. ఒక్క భారతదేశంలోనే ఉండాలనే లేదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చేసినా, ఏ ప్రాంతంలో చేసినా, ఏ వీధిలో చేసినా, ఆఖరికి ఏ ఇంటిలో ఈ ఆధారమైనటువంటి విధానం ఉన్న వారందరూ కూడా హిందువులే. ఇంకా సులభంగా చెప్పాలంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించింది కాదు. ఇవన్నీ దీని మూల సత్యం అని చెప్పి అంటారు. అయితే ఇక ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అసలు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే పెద్ద పెద్ద శ్లోకాల జోలికి వెళ్లకుండా సింపుల్గా అందరికీ అర్థమైనటువంటి భాషలో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక సూత్ర ప్రతిపాదన చేద్దాం. మనిషి పళ్ళు తోమింది లగాయితో, అర్థం ఉదయం లేచింది లగాయితో అని. ఎప్పుడు లేవాలి? బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది జీవన విధానం. ప్రారంభమయ్యి మళ్ళీ పడుకునే వరకు కూడా మధ్య చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? అందులో బ్రహ్మచర్యాశ్రమాలు ఉన్నాయి, గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్నాయి, సన్యాసాశ్రమ ధర్మాలు ఉన్నాయి, వానప్రస్థ ధర్మాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి పళ్ళు తోమిన దగ్గర నుంచి పడుకోనే వరకు ఈ మధ్యలో ఆచరించవలసిన విధి విధానాలన్నీ కూడా చెప్పడం పడ్డాయి. అలాగే మనిషి జీవితకాలం తరువాత కూడా, అంటే మనిషి పుట్టింది లగాయదు, మరణించిన తరువాత మళ్ళీ ఓ 2-3 తరాల వరకు కూడా జరిగే ప్రక్రియ, ఈ విధానం ఏదైతే ఉందో, ఏ విధంగా ఆచరించాలి, ఎలా చేయాలి అనేటువంటి సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇదే సనాతన ధర్మంలో ఉంది. బ్రహ్మీ ముహూర్తంలో లేవడం, పళ్ళు తోమడం, స్నానం చేయడం, సంధ్యావందనం, జపం, హోమం. తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చోవాలి, భోజనం కూర్చో ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలేంటి, శుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు భోజన నియమాలేంటి, అశుభ కార్యక్రమాలకు వెళ్ళేటటువంటి భోజన నియమాలేంటి. సహపంక్తి భోజనాల్లో గృహస్థుడు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఏ విధంగా భోజన నియమాలు ఉండాలి, సహపంక్తి భోజనాల్లో పెద్ద పెద్ద ఫంక్షన్ల గట్రా వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తన చేయాలి, ఇవన్నీ కూడా కూలంకషంగా చెప్పింది సనాతన ధర్మం. అలాగే పడుకునే ముందు శాంతి పాఠం, నిద్ర నియమం, నిద్రకి కొన్ని నియమాలు చెప్పారు. ఏ విధంగా పడుకోవాలి, ఎలా పడుకోవాలి అనేటువంటి విషయాలని. అంతవరకు కూడా ఇవన్నీ కూడా ప్రతిదినం మనం ఆచరించవలసినటువంటి ఆచారాలు. మరి ఇది కాక ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు అంటే ఏంటి? బ్రహ్మచర్యం మొత్తం టోటల్ సిస్టమ్. పుట్టిందిలాగా అయితే పోయిన తరువాత మళ్ళీ ఆచరించవలసిన విధి విధానాలు కూడా చెప్పబడ్డాయి. ఇవే ఆశ్రమ ధర్మాలు అంటాడు వీటిని. బ్రహ్మచర్యం అంటే విద్యాభ్యాస కాలం, ఎడ్యుకేషన్ పీరియడ్. తర్వాత గృహస్థం, కుటుంబ జీవనం, యజ్ఞయాగాది క్రతువులు, దానం, ఇవన్నీ కూడా నియమ నిబంధనలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగినది. ఇంకా వానప్రస్థం అంటే విరక్తి జీవితం అంట. విరక్తి జీవితం అంటే ఏమిటి? తన తాలూకు బరువు బాధ్యతలన్నీ కూడా తన తర్వాత తరానికి ఇచ్చి వీళ్ళు ప్రశాంతమైన జీవనం కొనసాగించడమే. అది విరక్తి మార్గం అంటే. తర్వాత ఇంకా సన్యాసం. సన్యాసం అంటే మోక్ష మార్గం. సన్యాసాశ్రమంలో ఉంటాయి. గృహస్థుడు నేను నా కుటుంబం అనేటువంటి భావంలో బ్రతికితే, సన్యాసి ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోలేదు. వెళ్ళిన తర్వాత నేను అనే మాట కాకుండా మీరందరూ నావారే అని అనుకోమన్నాడు. అది సన్యాసి తాలూకు విశాలమైన దృక్పథం. తర్వాత ఇంకా సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు అంటే ఏమిటి? జాతకర్మ, పుట్టినలాగా అయితే మొట్టమొదటి చేయవలసింది జాతకర్మ. తర్వాత ఉపనయనం, వివాహము, అంత్యక్రియలు అంటే చనిపోయినప్పుడు చేసేటటువంటిది, వ్యక్తి మరణించిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు, అంత్యక్రియలు, శ్రాద్ధము, పిండ ప్రదానం. మరి ఇక్కడతో అయిపోయిందా ధర్మం? అంటే లేదు, మరణానంతరం కూడా చేయవలసిన కార్యక్రమాలు ఇచ్చారు. అదే సనాతన ధర్మంతాల గొప్పదనం, హిందూ ధర్మంతాల గొప్పదనం.
మిగతా ఈ మతాలను లేదు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మరణాల నుంచి ఎవడో కానీ ఇక్కడ అలా లేదు. మరణానంతరం ఆచారాలు ఏమిటి? పిండ ప్రదానం చేయాలి, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి, పితృరుణం తీర్చాలి, వంశపారపర్యంగా ధర్మం కొనసాగించడం. ఇవన్నీ కూడా మళ్ళీ తన తాతగారి తాలూకు కార్యక్రమం మనవడు వచ్చే వరకు కూడా 3 తరాల వరకు కూడా అది కొనసాగించే ఏర్పాటు ఒక్క సనాతన ధర్మంలోనే ఏర్పాటు చేయడం జరిగినది. అందుచేత సనాతన ధర్మం అంటే పళ్ళు దోమల దగ్గర నుంచి పడుకునే వరకు, పుట్టిన దగ్గర నుంచి పోయిన తర్వాత చాలా కాలం వరకు కూడా ఆచరించే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కూలంకషంగా చెప్పినటువంటి విధానమే సనాతన ధర్మం. అందులోంచి పుట్టినటువంటిదే ఆ విధానాలన్నీ కూడా ఆచరించేటటువంటి ఒక వ్యవస్థే హిందూ ధర్మం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటిది లేదు. అంచేత హిందువుగా పుట్టు, హిందువుగా జీవించు. హిందువుగా పుట్టడమే గొప్ప అదృష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.